నమస్కారం టీవీ7 న్యూస్ కి స్వాగతం। ముందుగా ముఖ్యాంశాలు। అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళకు సంపూర్ణ హక్కుతో కూడిన ఇళ్ల స్థలాన్ని ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం। నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా। మత్స్యకార సంక్షేమం కోరి సుమారు 25 లక్షల రూపాయలు భారీ సాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ గా అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి। చారిత్రాత్మకమైన ఉదారతను చాటుకున్నారన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి। కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి దగ్గర 1000 రోజులు పూర్తయిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ నిత్య అన్నదానం। సుమారు 1000 మందితో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, యువత మేలుకో అవగాహన కార్యక్రమం నిర్వహించిన సంస్థ ప్రతినిధులు। చేయూత నిత్య అన్నదానానికి తమ ఊపిరి ఉన్నంత వరకు సహకరిస్తామన్న ఆదిత్య విద్యా సంస్థల అధినేతలు నల్లిమిల్లి శేషారెడ్డి, లక్ష్మీరాజు। ఇక వివరాల్లోకి వెళ్తే, సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ఎక్కువ మక్కువ చూపిస్తున్న ప్రస్తుత రోజుల్లో ఆ యువకుడు తోటి యువతకు ఆదర్శంగా పాడి పంట వైపు మక్కువ పెంచుకున్నాడు। తన పాడి ఆవు ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతుంటే తట్టుకోలేకపోయిన అతను తన విలువైన కారులోనే ఆసుపత్రికి తీసుకువెళ్లి వాటిని కాపాడారు। అమలాపురం కేసినపల్లి గ్రామానికి చెందిన అడబాల లక్ష్మీనారాయణ అనే యువకుడు పొంగనూరు జాతికి చెందిన ఆవును పెంచుతున్నాడు। 3 సంవత్సరాల ఆవు అస్వస్థతకు గురైంది। అరుదైన పొంగనూరు ఆవు ఇబ్బంది పడుతుంటే తట్టుకోలేక అత్యంత విలువైన తన ఫార్చునర్ కారులోనే అమలాపురం నుండి కాకినాడలోని జిల్లా పశువుల ఆసుపత్రికి తీసుకుని వచ్చాడు। డాక్టర్ కృష్ణమూర్తి బృందం ఆపరేషన్ నిర్వహించి ఆవు దూడను క్షేమంగా తీశారు। దీనిపై రైతు స్పందిస్తూ పొంగనూరు జాతికి చెందిన ఆవులు అంతరించిపోతున్నాయని, వాటిని సంరక్షించడం తన విధిగా మార్చుకున్నానని అన్నారు। గత 10 సంవత్సరాలుగా ఈ జాతికి చెందిన ఆవులను పెంచుతున్నానని, ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతున్న ఆవును సురక్షితంగా కాపాడిన డాక్టర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు। నాలుగులో పెట్టండి అవుతుందా కాదు అడబాల లక్ష్మీనారాయణ అండి। మాది కేసినపల్లి గ్రామం, రాజోల తాలూకా, మలికిపురం మండలం। అయితే ఏం జరిగిందంటే, నేను ఒక 10 సంవత్సరాల నుంచి పొంగనూరు ఆవులను మెయింటైన్ చేస్తూ వస్తున్నాను అనమాట అండి। అయితే ఏం జరిగిందంటే, ఈ పొంగనూరు ఆవు ఆల్మోస్ట్ 3 సంవత్సరాల వయసు అనమాట। ఇది ఈత వచ్చేసి ఫస్ట్ ఈత అనమాట అండి। ఇది ఆల్రెడీ ఫస్ట్ డెలివరీకి ఏమైందంటే మార్నింగ్ 9 o'clockకి నొప్పులు స్టార్ట్ అయిన తర్వాత డెలివరీ కోసం చూస్తాను, ఎంతసేపు అయినా సరే డెలివరీ అవ్వకపోవడంతో మా డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో కిషోర్ గారు అనమాట అండి, ఈయన డాక్టర్ గారు, ఈయన తీసుకొచ్చి గోపాల మీద తీసుకొచ్చి ఒకసారి చెక్ చేస్తే దూరం అయితే కనుక చిన్నగా ఉంది, హెడ్ రావట్లేదు బయటకంటే వెంటనే ఇమీడియట్గా డాక్టర్ గారికి, మన కోళ్ళ కృష్ణమూర్తి గారు ఎవరైతే ఉన్నారో, కాకినాడ డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కన్సల్ట్ చేస్తే, ఒకసారి మీరు చెక్ చేయమంటే చెక్ చేస్తే వచ్చే దారి లేదు, మీరు ఏమైనా సరే సర్జరీ చేయించాలని అంటే ఇమీడియట్గా మేము ఏం చేసామంటే ఆటోలు కానీ వెహికల్ కానీ దేని తీసుకొస్తే లేట్ అయిపోతున్న ఉద్దేశంతో వెంటనే మన కార్లో ఫార్చునర్లో పెట్టుకుని తీసుకురావడం జరిగిందండి। దీన్ని తీసుకొచ్చి వెంటనే చెక్ చేసి పాపం మేము వచ్చేసరికి అన్నీ కూడా వెటర్నరీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇమీడియట్గా వచ్చిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ పని ముగించి వెంటనే దూడని తల్లిని క్షేమంగా రక్షించి వాళ్ళ ఇలా చేసి పెట్టినందుకు నిజంగా చెప్పాలంటే ఈ వెటర్నరీ డిపార్ట్మెంట్కి అలాగే కోళ్ళ కృష్ణమూర్తి గారికి కూడా మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి। మీరు డాక్టర్ కె కృష్ణమూర్తి అండి, ఉప సంచాలకులు వెటర్నరీ పాలిక్లినిక్ కాకినాడ నుండి పనిచేస్తున్నాము। ఈరోజు పొంగనూరు ఆవు నిండి చూడది రోజులు పూర్తయినాయి। ఈనడం ప్రారంభించి వచ్చే ముఖద్వారం చాలా చిన్నగా ఉండడంతో దూడ రావడం కష్టమైంది। ఈ ఆవు కేసినపల్లి అంటే కోనసీమ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేసినపల్లి గ్రామానికి చెందిన ఒక ఆదర్శ రైతు అండి। ఆయన పొంగనూరు ఆవులను ఎంతో చాలా ఇంట్రెస్ట్గా
పెంచుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఈ పొంగునూరు ఆవు ముఖద్వారం లోపల గర్భసంచి ముఖద్వారం బాగా సన్నగా ఉండడం వల్ల ఈనడం కష్టమయ్యి ఉండడంతో అక్కడి నుంచే పాపం వాళ్ళు చాలా ఈవెన్ వాళ్ళు 1 గంటకి స్టార్ట్ అయ్యి ఇంచుమించు 2:30-3 గంటల లోపులోనే మనకి ఇంచుమించు 1:30 లోపల ఇక్కడ కాకినాడ రావడం జరిగింది. ఇమ్మీడియట్గా వాళ్ళు రావడం ఇమ్మీడియట్గా మేము అప్రమత్తమై ఆపరేషన్ సిజేరియన్ ఆపరేషన్ కావాల్సినవన్నీ కూడా మేము సమకూర్చి వెంటనే చేయడంతో ఈవెన్ మనం దూడను కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్న దూడను కూడా దానికి మనం కాపాడగలిగాం. ఆవు కూడా ప్రాణహాని నుంచి బయటకు పడింది. 2 కూడా క్షేమంగా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా ఆవు ఈనడం కష్టమైనప్పుడు ఏదో దూడ పెద్దగా ఉండి ముఖద్వారం చిన్నగా ఉన్నప్పుడు ఈ సిజేరియన్ ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. కొన్ని సందర్భాల్లో గర్భసంచి మెలిపడిపోయి 180 డిగ్రీల కన్నా ఎక్కువ మెలిపడినప్పుడు కూడా ఈ ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదో ఒక్కోసారి అంగవైకల్యంతో లోపల దూడ ఫీటల్ మానిస్టర్స్ అంటారు, అటువంటి దూడల పొట్టలో ఉన్నప్పుడు కూడా ఈ ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కోసారి దూడ చచ్చిపోయి బాగా ఉబ్బిపోతుంది, దాన్ని ఫీటల్ ఎంఫీసియమా అంటారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సిజేరియన్ ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న మా స్టాఫ్ కానీ అందరూ నైపుణ్యంతో బాగా పనిచేస్తున్నారు. ఒక టీం వర్క్ కింద మేము చేసి దీన్ని చేయడానికి కారణం మా హాస్పిటల్లో ఉన్న పరిస్థితి, మా సిబ్బంది సహకారంతో చేయగలడానికి చెప్పడానికి సంతోషిస్తున్నాను.